సింహరాశి వారికి సింహరాశి వారిలో మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వ పల్గుని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఉత్తర పల్గుని నక్షత్రము 1వ పాదము సింహరాశికి చెందును. వీరికి శనివారము ఘాతవారం. ముఖ్యమైన వ్యవహారములు శనివారం రోజున చేయకూడదు. వీరు విశాల హృదయులు, అభిమానవంతులు, పరోపకార గుణం గలవారు. పొగడ్తలకి తొందరగా లొంగిపోతారు. ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా పోతుంది. తర్వాత పశ్చాత్తాపం చెందుతారు. మర్యాద జరగకపోయినా పర్వాలేదు, కానీ అవమానం జరిగితే మాత్రం సహించరు. అభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించవలనని కుతూహలము, చురుకుదనము అధికము. తొందరపాటుతనము ఎక్కువ. పరాక్రమశాలురు, అలంకార ప్రియులు, అహంభావం కూడా ఎక్కువే. గర్వము, తొందరపాటుతనము, కోపము తగ్గించుకున్నచో మంచిది. వీరికి ఈ సంవత్సరము ఫలితములు. ప్రస్తుతము గురువు 10వ స్థానమందు, రాహు 8వ స్థానమందు, కేతువు 2వ స్థానమందు, శని 7వ స్థానమందు సంచరించెదరు. గురువు, శని, కేతువు శుభస్థానములో ఉన్నందున ధనాదాయం బాగుంటుంది. బుద్ధి బాగా పనిచేస్తుంది. విద్యారంగంలో ఉన్నవారికి మంచి రాణింపు లభిస్తుంది. దాన ధర్మాది కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు. గతంలో ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. అధికారుల, పెద్దల ఆదరాభిమానములను అందుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. అయితే రాహు అనుకూలంగా లేనందున కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఉద్యోగంలో ఇబ్బందులు, కుటుంబంలో కలహాలు జరిగే సూచనలు ఉన్నాయి. రాహుగ్రహ శాంతికై జప, దాన, హోమములు, సుందరాకాండ పారాయణము, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయించిన కొంత ఉపశమనం కలుగును. సింహరాశి వారు కెంపును, మఖా నక్షత్రం వారు వైడూర్యమును, పూర్వ పల్గుని నక్షత్రం వారు వజ్రమును, ఉత్తర పల్గుని నక్షత్రం వారు కెంపును ధరించిన శ్రేయస్కరం.